నమస్తే శ్రీమాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 16వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది, ఆ స్థితి యొక్క ఫలితాలు ప్రభావాలు ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో చూసినట్టయితే, ముందుగా మేషరాశి వారికి చంద్రుడు 12వ స్థానంలోను, గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి, కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఒక కీలకమైన వార్త మీకు సంతోషాన్ని కలిగించేటట్టుగా కనబడుతోంది. కొన్ని మార్పులు చేర్పులు కూడా మీ గృహంలో జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార విస్తరణకు కానీ, లేదా వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం కానీ ఈరోజు అత్యంత శుభప్రదము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో కానీ, శివాలయంలో కానీ స్వామివారికి మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ, అభిషేకం చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. దీనివల్ల ఫలితాలు ఏంటంటే, మీకు ఒక కీలకమైన వార్త అందడంతో పాటు మీ యొక్క గృహంలో కొన్ని అంశాలు మారే అవకాశం కనబడుతోంది. స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారడం కానీ, లేదా అంటే ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ, ఇలాంటివి ఏవైనా మార్పు చేర్పులు జరిగే అవకాశం, అంటే కుటుంబంలో ఉన్నవారు బయట ప్రదేశానికి వెళ్ళడం కానీ, కుటుంబం వేరే మారడం కానీ, ఇలాగ ఏదో ఒక అంశంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. చిన్న చిన్న యాత్రలు శుభకరంగా ఉండబోతున్నాయి. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ, పసుపుకు సంబంధించిన వస్తువులు కానీ లేదా వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా మీలో ధైర్యం పెరుగుతుంది. ఆకస్మికంగా కొన్ని పనులు అప్రయత్నంగా మీకు తెలియకుండానే సానుకూలంగా అయిపోయే అవకాశం కనబడుతోంది. కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కొంతమంది కీలకమైన వ్యక్తులు మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో గుర్తింపు, స్థానచలనాలు, ప్రమోషన్స్ కూడా రావడము, ప్యాకేజీ పెరగడము. దీంతో పాటు గతంలో మీరు ఏదైతే అనుకున్నారో, ఏ పోస్ట్ కానీ లేదంటే ఏ ప్యాకేజీ కానీ అనుకున్నారో అది ఈ రోజు మీరు పొందే అవకాశం కనబడుతోంది. సూచనలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సంతోషంగా ఉండబోతోంది. వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంచెం డెవలప్మెంట్ అనేది గోచరిస్తోంది. లాభాలు మాత్రము మిశ్రమంగా వస్తాయి. లాభాలు వచ్చినంత వేగంగా నష్టాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారి ఆలయంలో గణపతి స్వామివారికి, అంటే ప్రత్యేకంగా గణపతి ఆలయం కాదు కానీ అమ్మవారి ఆలయంలో ఉన్న గణపతికి మీరు 5 గుంజిళ్లతో పాటు మోదకాన్ని కానీ, అరటి పండును కానీ సమర్పించి మీ కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు, చంద్రుడు 9వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థికంగా లాభాలు వస్తాయి. దీంతో పాటు కుటుంబంలో ఒక కీలకమైన సమాచారం మీకు అందబోతుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆగిపోయిన శుభకార్యాలు కానీ, ఆగిపోయిన కట్టడాలు కానీ, ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా పునరావృతం అయ్యేటట్టుగాను, ముందుకు వెళ్ళేటట్టుగాను గోచరిస్తోంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్తగా ఆర్థిక అవకాశాలు, ఆర్థిక ధనాదాయ మార్గాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చాలా లాభంగా ఉండబోతోంది. విజయాలు కూడా చూసే అవకాశం కనబడుతోంది. కొంతమందికి విదేశాలు వెళ్ళడానికి కానీ, అక్కడ స్థిరపడడానికి కానీ అవకాశాలు అయితే వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయంలో నెయ్యి దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 8వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రోజు అంతా మీకు లాభదాయకంగా ఉండబోతోంది. ఏ పని చేపట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు గుర్తింపు రావడంతో పాటు మీకు కీలకమైన పదవిని కూడా ఇచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందము, శుభకార్యాలు చేసేందుకు సూచనలు కానీ, లేదా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంగా ప్రయత్నం చేసుకోవచ్చు. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు తెల్లవారుజామున సూర్యుడిని దర్శించినప్పుడు స్నానం చేసిన తర్వాత జలార్పణము అంటారు, అనగా అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అర్ఘ్యము ఇస్తున్నప్పుడు మీరు చెప్పవలసిన మంత్రము ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ రాగి పాత్రలో నీళ్లు స్వామివారికి ఎదురుకుండా చూపించే ప్రయత్నం చేసుకోండి.
తరువాత కన్యా రాశి, ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరుగుతాయి, విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు వస్తాయి, అక్కడ అనుకోని ఫలితాలు మీరు ఎదురవుతాయి. అంటే విదేశాలు వెళ్ళడం ఖాయమవుతుంది. అయితే ఫలితాలు చూసినట్టయితే కనుక ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు వస్తాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా అంటే కన్యా రాశి వారు కొంతకాలంగా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ గ్రహచారం వల్ల కానీ, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కానీ కన్యా రాశి వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తప్పనిసరిగా మీరు అంటే ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలే కానీ మీ వ్యక్తిగత జాతకం కాదు కాబట్టి పరిహారాలు మీరు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసిన ప్రత్యేకమైన సూచన. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలోను, శని భగవానుడికి 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, ప్యాకేజీ పెరగడము, స్థానచలనాలు కనిపిస్తున్నాయి. అయితే పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. విస్తరణకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. గౌరవం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టే ప్రయత్నం చేయండి. కొంత అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడు 5వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు మీకు ఆకస్మికంగా అదృష్టం కలిసి రావడము, అప్రయత్నంగా కార్యాలు అనుకూలంగా అవడము, మీ ప్రయత్నం లేకుండానే కొన్ని సమస్యలు వాటంతటా అవి సులువుగా తీరిపోయే అవకాశం అంటే మీరు పెద్దగా కష్టపడకుండానే కొన్ని సమస్యలకి పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది. యాత్రలు శుభకరంగా ఉంటాయి. క్షేత్ర దర్శనం కానీ, ఆలయ దర్శనం కానీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దీంతో పాటు పెద్దల యొక్క ఆశీర్వాదము ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్టయితే కనుక సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అభిషేకం కానీ పూజ కానీ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 4వ స్థానంలోను, గురుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు అనుకోని మార్పులు గమనించవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కొన్ని పనులు వాయిదా పడడం కానీ, కొన్ని పనులు అసలు జరగకపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. వ్యాపార విస్తరణ కానీ, పెట్టుబడులకు కానీ, వ్యాపారానికి సంబంధించిన ఏది ఈ రోజు ప్రారంభించకండి. ధనుసు రాశి వారికి అంత అనుకూలంగా ఈ సమయంలో కనిపించడం లేదు. తర్వాత కొన్ని ఇబ్బందులు అయితే మీరున్న స్థానంలో ఎదుర్కోబోతున్నారు. వాటిని సామరస్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. మీలో అసహనము, అశాంతి, అలజడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము మీ ఇంటి ముందు వచ్చిన ఆవు కానీ లేదా గోశాలకు కానీ వెళ్ళి అక్కడ గోమాతకు 5 అరటిపళ్ళు కానీ, ఆకుపచ్చని ఆకుకూరలు కానీ తినిపించినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య కుటుంబంలోను అన్యోన్య వాతావరణం కనిపిస్తోంది. ఆకస్మిక శుభవార్తలు వింటారు. ధనప్రాప్తి కూడా కనబడుతోంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో భాగస్వామ్యం వల్ల లాభాలు వస్తాయి. ఇండివిజువల్గా కూడా అంటే సోలో వ్యాపారాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశము, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో అన్యోన్యంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు అస్సలు ఏమీ కనిపించడం లేదు. చాలా చక్కగా సానుకూలంగా దిగ్విజయంగా ఈ రోజు ఉండబోతోంది. మీరు ఏ కార్యం చేసినా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగంలో మీ పై అధికారుల మద్దతు లభించడంతో పాటు ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఆ విషయంలో మీరు సంతోషించదగ్గ విషయము. దానికి అనుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయం దర్శనం చేసుకోండి. మీ పేరిట అర్చన కానీ లేదా అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. గుప్త శత్రువులు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంట్లో గొడవలు జరగడము, అనుకూలంగా లేకపోవడము,
అనుకోని వ్యక్తుల ద్వారా మీరు ఊహించరు వారు మంచివారే అని అనుకున్న వ్యక్తుల ద్వారా మీకు నష్టాలు జరగడం కానీ, అల్లకల్లోలం కుటుంబంలో జరగడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు అస్సలు బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేసుకోకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము మీకేదైనా ఇబ్బందిగా అని అనిపిస్తే కనుక తప్పనిసరిగా అంటే మీ యొక్క ఇంట్లో కానీ, మీ యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ ఏదైనా ఇబ్బందిగా అనిపించి ఉంటే కనుక తప్పనిసరిగా ఉదయం కానీ, సాయంత్రం కానీ గణపతి ఆలయం దర్శించి చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు లగ్నంలోను, గురువు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు మీరు అనుకున్న గోల్స్‌ని ఈ రోజు రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రేమ వ్యవహారాలు సక్సెస్‌ఫుల్‌గా ఉంటాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు కానీ లేదా విస్తరణకు గానీ ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మీ దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణు సంబంధిత ఆలయాలు కానీ, గురు సంబంధిత ఆలయాలు కానీ దర్శనం చేసుకొని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, స్వామివారి దగ్గరలో అక్కడ ఉండే చెట్టు దగ్గర రావి చెట్టు కావచ్చు, వేప చెట్టు దగ్గర కావచ్చు, దీపం పెట్టుకొని మీ యొక్క సమస్యను చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నమస్తే.